ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతుంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రున మా ముందుకు దూసుకొచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారును తగలకుండా తప్పించుకున్నాడు. ఆ కార్ డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చేయి ఊపుతూ ముందుకు సాగిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసి, నువ్వు అతన్ని ఎందుకు వదిలేశావు? క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా అని అన్నాను. అప్పుడు ఆ డ్రైవర్ ప్రశాంతంగా ఒక చెత్తబండి సూత్రం అనే పాట నేర్పించాడు. అదేంటంటే, చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళు ఎప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగం మోస్తుంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి అని చూస్తూ ఉంటారు. సో మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా అని ఒక మాట అన్నాడు. అంతే, ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్తే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన ఆఫీస్ బాస్ మీద వేయడం, లేకపోతే మన భార్య పిల్లల మీద వేయడం దేనికి అని అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అతని విజ్ఞానానికి సరైన జీవితం గడుపుతున్నాడని అనిపించింది. అంతే. మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి, సరిగ్గా ప్రవర్తించిన వారిని క్షమించి వదిలేయండి.